మెయిన్ స్ట్రీమ్గా హీరోయిన్ పాత్రలు వెండి తెరపైనే నటించాలి అని మీరు అప్పుడు ప్రయత్నాలు జరిగాయా? కొన్ని చేశారా? లేదు. ప్రయత్నం ఏ రోజు చేయలేదు, ఇప్పుడు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఒక్కటే కోరిక ఏముంటుందంటే నాకు వచ్చే క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండాలి. ఇప్పుడు నేను విలన్గా కనిపిస్తున్నా, మదర్గా కనిపిస్తున్నా. ఒకప్పుడు నేను హీరోయిన్గా కూడా చేశాను. ఆడది 2 పిల్లల తల్లి అయినా కూడా హీరోయినే అక్కడ. అంతకుముందు రుతురాగాల్లో ఫలానా మంచి హీరో అని చెప్పడానికి లేదు. ఒక పెద్ద ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్రాక్ ఉంది. అవును, ఒకసారి ఈ ట్రాక్ బాగా వెళ్తుంది, ఒకసారి ఆ ట్రాక్ బాగా వెళ్తుంది. స్టోరీ పరంగా తీసుకెళ్లారు కానీ అండర్లైన్ చెప్పుకోవడానికి ఒక హీరోయిన్ అని ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే అందరు హీరోయిన్లే. రుతురాగాలు టైటిల్ హీరోనే, సాంగ్ హీరోనే, అలాగే ఆర్టిస్టులు కూడా. కరెక్ట్, వెరీ వెరీ చాలా మెమరబుల్గా ఉండిపోయిన. ఎస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కానీ మీరు ఇప్పుడు కూడా రుతురాగాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు కూడా సునీల క్యారెక్టర్ గురించి అడిగారు, ఇప్పుడు కూడా ఆనందో బ్రహ్మ అన్నారు. అసలు అది తలుచుకుంటే ఆ టైంలో స్టార్డమ్ అనేది ఉండేది. అవును, ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ ఛానల్స్లో ఈటీవీ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ ఛానల్. అవును, దాంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అప్పట్లో ఈరోజు కూడా ఆ టైటిల్ ఈ రోజు కూడా అద్భుతం, అన్వేషిత. చాలా స్నేహ, లేడీ డిటెక్టివ్, టైటిల్ సాంగ్స్ అసలు గుర్తుండిపోయాయి. అంతరంగాలు అనంత మానస చదరం, అదే కదా. సో అంటే అక్కడ టైటిల్తో పాటు టైటిల్ సాంగ్ అంటే ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి మనిషికి కావాల్సిందే. అసలు హ్యూమన్ టచ్ ఉండేదండి అప్పుడు. ఇప్పుడు మెకనైజ్డ్ అండ్ ఒక సిస్టమిక్ అయిపోయింది మొత్తం కదా. అంటే నాకు పెద్ద యాక్టింగ్ గురించి తెలియదు కానీ అలానే ఏం చెప్పరమ్మా. ఇప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారం అది అవుతుంది. ఇంతకుముందు రోజు మొత్తం ఒక ఎపిసోడ్ జరిగేది, ఇప్పుడు ఒక రోజులో 2 ఎపిసోడ్లు జరుగుతున్నాయి. నాగేష్, ఐ స్టిల్ రిమెంబర్ 2 days 2.5 days 1 episode చేసేవాళ్ళం. ఇప్పుడు 1 day లో మోర్ దెన్ 2 episodes చేసేస్తాం. అంతే కదా. సో వి ఆర్ రషింగ్. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు సీరియల్కి సినిమాకి తేడా ఏంటి అని. యాక్టింగే కాదమ్మా, టెక్నికల్గా తేడా ఏంటి. ఒక డైలాగ్ సీరియల్లో ఒక సీన్ ఒక కెమెరా మూల పెట్టేసి చేసేస్తారు. అవును, అదే సీను సినిమాకి వెళ్ళేడికి 50, 60, 70, 80 షార్ట్స్ ఉంటాయి. అవును, తీరిక కాదు, క్వాలిటీ, ఓపిక కూడా ఒకటి. అట్ ద సేమ్ టైం టెలికాస్ట్ అనే ప్రెషర్ ఉండదు. కరెక్ట్, కాబట్టి చుట్టేడాలు ఉండదు. ఇది కాకపోతే మళ్ళీ రీషూట్ చేస్తాం మొత్తం సీక్వెన్స్. అది ఇప్పుడు టార్గెట్ పెట్టుకుంటారు, మనం జనవరిలో ఫలానా డేట్ కి రిలీజ్ చేద్దాము అని టార్గెట్ పెట్టుకుంటారు. ఒకవేళ అవ్వలేదనుకోండి, దే విల్ మూవ్ దేర్ రిలీజింగ్ డేట్. అంతేకాని దే వోంట్ కాంప్రమైజ్. కాంప్రమైజ్ అయ్యి ప్రెజెంట్ చేస్తే ఎప్పటిదాకా ఉండిపోవాల్సిన మూవీస్ కదా, అది ఎప్పటికైనా మళ్ళీ చూసే అది ఉంటుంది. కరెక్ట్. అంటే మార్క్స్ గురించి చదివినట్టమ్మా, మనకి పరీక్షలో మార్క్స్ రావాలని చెప్పి చదవడం ఎలాంటిదో టీవీ సీరియల్ వర్క్ కూడా అలాంటిది. రైట్. ఎందుకు ఆ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, గురువారం అయ్యేడికి వీళ్ళకి రేటింగ్ కావాలి, టీఆర్పీ. ఆ రేటింగ్ గురించి ఇది చేస్తారు. అక్కడ సినిమా బాగా ఆడాలి, అది ఆల్మోస్ట్ రేటింగే, కానీ అది ఒక జ్ఞానంతో కూడుకున్న పని. అరే నాకు ఈ చదవడం వల్ల నాకు ఒక నాలెడ్జ్ త్రూ అవుట్ మై లైఫ్ ఉంటుంది అని. అందుకే మీరు గమనించండి, సినిమా మనకి 2.5 hours మనం సినిమా చూస్తే ఈ భూప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం సినిమా చూస్తున్నంతసేపు. వాస్తవం. ఎందుకంటే మనకి వేరే థాట్స్ రావు. కరెక్ట్. మనం ఇన్వాల్వ్ అయిపోతాం, ఆ స్టోరీలో మనం వెళ్ళిపోతాం. కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు వచ్చేటికి ఏమవుతుంది, సీరియల్ దగ్గరికి వచ్చేటికి ఈరోజు ఒక ఎపిసోడ్ మీరు మిస్ అయితే, మా పిన్ని ఒకసారి ఏదో సీరియల్ చూస్తూ మిస్ అయిపోయిందంట, యూఎస్కి వెళ్ళిపోవడం, అక్కడ ఏదో పనులలో పడి మర్చిపోవడం, వచ్చిన తర్వాత మిస్ అయ్యేం అవ్వలేదురా, అదే కథ నడుస్తుంది అంది. అంటే 15-20 రోజులు అక్కడ మిస్ అయిపోయినా కూడా స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ లైక్ దిస్. And that is the pace of a TV serial. Correct. Especially daily serial. అలా అని నేను ప్రీతి కూడా డిస్కస్ చేసుకున్నాం. అలా అని టీవీ సీరియల్ని కించపరచడం కాదు, జనాలు ఎక్స్పెషల్లీ వర్కింగ్ అంటే హోమ్లో ఉండే ఉమెన్ ఎవరైతే ఉన్నారో, హౌస్ వైఫ్స్, దట్ ఈస్ ద మీడియం ఫర్ దేర్ ఎంటర్టైన్మెంట్. అవును. అండ్
ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారంటే అమ్మ వాళ్ళు. క్యారెక్టర్స్ అయ్యో ఎన్ని జోకులు వచ్చాయండి దాని మీద కూడా, సెటైర్లు వచ్చాయి, జోకులు వచ్చాయి. హౌ దే గెట్ కంప్లీట్లీ ఎన్గ్రాస్డ్ అండ్ కూర్చుని బకెట్ల బకెట్లు ఏడుస్తారని. ఇంకొకటి ఏంటంటే నాగేష్, లైక్ ఒక బొఫే పెట్టారనుకోండి, వాళ్ళు అనలైజ్ చేస్తారు రోజు మనం పెట్టే దాంట్లో ఏది ఎక్కువ జనాలు ఇష్టపడతారు అని. సో మళ్ళీ అదే పెడితే బాగుంటుంది, లేదా సిమిలర్ డిష్ ఏమైనా పెడితే బాగుంటుంది. ఒక బిజినెస్, ఒక టిఫిన్ సెంటర్ ఏదైనా ఆలోచిస్తే, ఓ ఇది ఎక్కువ సేల్ అవుతోంది కాబట్టి మనం ఇది పెడితే బిజినెస్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ టీవీ పీపుల్ డూ. రైట్. ఇది టీఆర్పీ వస్తోంది, ఆడియన్స్ ఇది చూస్తున్నారు, ఈ ట్రాక్ బాగా డెవలప్ చేద్దాం అని చెప్పి అక్కడ తవా మసాలా లాగా, తవా మసాలా ఎక్కడికక్కడ కలుపుకుంటూ పోతారు. ఏది అమ్ముడు పోతుంటే దాని మీద ఇంగ్రీడియంట్స్ వేయడం. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే టీవీలో ఆర్టిస్ట్ అవసరం లేదు, టీవీకి ఆర్టిస్ట్ అవసరం లేదు. వాళ్ళు పక్క నుంచి ప్రాంప్టింగ్ ఇస్తే వాళ్ళు చేసేస్తే సరిపోద్ది. ఇదే టీవీలో ఉండే స్టార్లని ఒక్క సినిమా దగ్గరికి వెళ్ళి చేయమనండి, మొత్తం వాళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. చాలా చాలా తక్కువ మందిని మీరు చూడగలరు. ఒక పర్ఫార్మర్స్, నా దృష్టిలో పర్ఫార్మర్స్ అంటే టీవీ నుంచి సినిమా దాకా ఎదిగిన పర్ఫార్మర్స్ని నేను వేల మీద లెక్కపెట్టి చెప్పొచ్చు. అవును. ఇప్పుడు ప్రీతి, శృతి కొంతమంది, అవును చాలా కొంతమంది అమ్మా. నా పేరు కూడా నేను చెప్పను, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. రైట్. బట్ నో డౌట్ ఇప్పుడు ఆచార్యలో నాకు మంచి పేరు వచ్చింది, అది వేరే విషయం. కానీ దే ఆర్ పీపుల్, దే హ్యావ్ లెర్న్. ప్రీతి కానీ శృతి కానీ వీళ్ళందరూ డెడికేటెడ్ ఆర్టిస్టులు. వాళ్ళు సీన్ని తరోగా చదివి ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు అది లేదు టీవీ సీరియల్లో. ఇప్పుడు బాగా మారిపోయింది, టెక్నిక్స్ మారిపోయాయి. టెక్నిక్ ఏం లేదు అక్కడ. ప్రాంప్టర్ చెప్పడం, వీళ్ళు అప్పచెప్పడం, ప్రాంప్టర్ చెప్పడం, వీళ్ళు అప్పచెప్పడం. ఇది టీవీ సీరియల్ని కించపరచట్లేదు. ద ప్రాసెస్ ఇస్ లైక్ దట్. ప్రాసెస్ హస్ బికమ్ వెరీ, అదే ప్రతి ఒక్కళ్ళకి ప్రెషర్ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఛానల్కి ప్రెషర్ ఉంది, ఛానల్ పైకి ఉండాలి. బిజినెస్లో ఉన్నప్పుడు కాంపిటీషన్ చూసుకుంటూ ఉండాలి. ఏ ఛానల్ ఉంది, బి ఛానల్ కన్నా నేను పైకి ఉండాలి, బి ఛానల్ అదే వాళ్ళు వెళ్తున్నారు నేను పైకి వెళ్ళాలి. సో ఈ పైకి వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కావాలి. టీఆర్పీ రేటింగ్ కావాలంటే ఎలా? అదే కదా, స్టోరీని ఎలా, ఆడియన్స్ ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారు, ఎక్కడ ఆపాలి. చాలా మంది ఆడియన్స్ లోంచి అంటారు, ఎందుకండి విలనిజం ఇంతలా చూపిస్తున్నారు, ఎందుకండి మీరు చూస్తున్నారు అంటాను నేను. అంతే కదా, వచ్చుంటాయి మీ దాకా వచ్చా విలనిజం ఎంత చూపించారు. చాలా మంది మీకు సొసైటీలో ఉండే లెజెండ్ రైటర్స్ డైరెక్ట్గా ఆవిడ అడిగింది, ఎందుకు ఇంత విలనిజం చూపిస్తారు మీరు అంటే, చూసే వాళ్ళని అడగండి, వాళ్ళు కోరుకుంటున్నారు. అత్తగారు కోడలు పడిపోవాలని నూనె వేస్తారండి మెట్ల మీద, అలా ఎవరైనా చేస్తారండి అని అడిగింది. చెప్పండి మీరు, నిజంగా చెయ్యరు. అది అత్తగారు మెట్ల మీద కడుపుతో ఉన్న కోడలు నడుస్తూ వస్తే పడిపోతే బాగుంటది అన్నప్పుడు అలా చూస్తున్నారు, ఇలా చూస్తారు. అప్పుడు చూడాలి పల్స్. మీకు పిచ్చ, మీ బీపీ మీది పెరుగుతోంది, టీఆర్పీ పెరుగుతోంది, బీపీ మీకు పెరుగుతోంది. సో అలాంటి వాతావరణంలో వాళ్ళు జనాలు చూస్తున్నారు.